మున్నూరు కాపులందరూ చైతన్యవంతులై ఏకతాటిపైకి రావాలని రాజకీయంగా ఎదగాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దేవయ్య పటేల్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఐక్యత లేక అభివృద్ధి పరంగా వెనుకబడిపోతున్నామని, సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నామని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కావాలని, హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. త్వరలోనే హైదరాబాద్ లో మున్నూరు కాపు గర్జన ఉంటుందని, దానిని విజయవంతం చేయాలని కోరారు. పది సంవత్సరాలకి పనిచేస్తున్నా మరి ఈ రోజు కూడా నా మీద 33 జిల్లాలు కానీ 119 నియోజకవర్గాలు కానీ 40 లక్షల కుల బాంధవ్యులు ఈరోజు ఈ తెలంగాణలో ఈరోజు ఉన్నారు. వారందరూ కూడా నా మీద ఒక పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. ఏదైతే ఈ రోజు అన్ని కులాలు ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కులాల మీద ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయి. మరి అటువంటి తరుణంలో అన్ని కులాలు కూడా గర్జనలు, సభలు, బహిరంగ సభలు అందరూ పెట్టుకున్నారు. మన కులం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పెద్ద బహిరంగ సభ గాని, ఒక గర్జన గాని మనం పెట్టుకోలేదు. కాబట్టి మొన్న వరంగల్లో ఒక 2 నెలల క్రితము రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం అందరూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఒక చైతన్య యాత్ర చేసి హైదరాబాద్ లో ఒక పెద్ద సభ నిర్వహించుకోవాలి, ఒక గర్జన నిర్వహించాలనేది వారు నా మీద పెట్టిన బాధ్యతను 19వ తారీఖు నాడు వేములవాడ మన మున్నూరు కాపుల ఇంటి ఇలవేల్పు రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో మన సత్ర భవనంలో మన బిల్డింగ్ లో ఆ రోజు అక్కడ ఆవరణలో మనం ఈ పోస్టర్ ఆవిష్కరణ